శారీ కుచ్చుళ్ళు మనం ఇప్పుడు సింపుల్ శారీ కుచ్చులు చూద్దామండి. చాలా మంది నన్ను ఒకటే కామెంట్ చేస్తున్నారండి, క్రోసా వర్క్ కూడా చూపియండి మేడం, అవి వీడియోస్ తీయండి అని చాలామంది అడుగుతున్నారు. అందుకు నాకు ఈరోజు అయితే వీలైందండి. అందుకే మీకు సింపుల్లో హెవీ కాకుండా స్టార్టింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకోకుండా సింపుల్గా ఎలా వేయాలో నేను చూపిస్తానండి. ముందుగా మనకి క్రోసా వర్క్కి దారం అనేది 6 పోగులు తీసుకోవాలండి. అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. నేను ఏం చేశానంటే నా దగ్గర మిగిలిన దాంట్లో 4 కలర్స్కి ఇలా రీల్స్ తీసుకున్నాండి. 2 మనం బాబిన్లు ఉంటాయి కదా, బాబిన్లకి అనేది ఇలా చుట్టుకున్నాను. మనం కుచ్చు కట్టడానికి అనేది ఇట్లా కుచ్చు అనేది రెడీ చేసుకున్నానండి. మనకి ఇంకా గోల్డ్ కలర్ జరీ యూజ్ చేశాను. దీనికి తగ్గట్టు నేను పూసలు కూడా అనేది ఇవి తీసుకున్నానండి. మెయిన్ సూది అండి. సూది వచ్చేసి నేను నెంబర్ అండి 10-75 తీసుకున్నాను అండి. మీరు 11 ఇంచులైనా కూడా తీసుకోవచ్చు. నేను 10-75 mm అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేస్తాను అనేది మీకు వీడియోలో అనేది క్లియర్గా చూపిస్తాను. జస్ట్ సింపుల్ అండి, హెవీ కాదు. స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా సింపుల్గా ఎలా వేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కూడా క్రోసా వరకు ఎలా వేయాలి, ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో అనేది తీస్తానండి. ఇప్పుడు మనము ఈ థ్రెడ్ ఉంది కదండి, థ్రెడ్ అనేసి ఇలా పట్టుకున్న తర్వాత చేతికి అనేది ఇలా ఒక 2 times 3 times 4 times ఇలా చుట్టుకోవాలండి. చూడండి 1 2 3 4 times చుట్టుకున్నా నేను. మీరు 6 times కానీ చుట్టుకోవచ్చండి. థ్రెడ్ అనేది ఇలా టైట్గా ఉండాలి. క్లాత్కి అనేది ఇలా తీసుకోవాలండి. క్లాత్ అనేది ఇలా తీసుకొని మనం అనేది నిడిల్ సూది ఎక్కడైతే ఉందో అది బ్యాక్ సైడ్కి అనేది వెళ్ళనివ్వాలండి. చూడండి క్లాత్ నేను ఇలా పట్టుకొని ముందు క్లాత్ అనేది హోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా, చూడండి ఇలా ఈ నిడిల్ ఉంది కదా, ఈ నిడిల్కి థ్రెడ్ అనేది ఇలా చుట్టుకోవాలి. చూడండి మళ్ళీ చూపిస్తున్నా, ఇలా అనేది చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఈ పక్కకు అనేది మనము లాగాలండి. చూడండి ఇలా లాగినప్పుడు మనకు ముడి అనేది పడిపోతుంది. తర్వాత సింగిల్ ఇక్కడ అనేది లాక్ చేసేయాలి. చూడండి నేను ఇక్కడ అనేది లాక్ చేశాను, మీరు బాగా చూడండి దగ్గర నుంచి. మరి దాని పక్కనే ఇంకో సింగిల్ క్రోసా అనేది వేయాలండి. ఎందుకంటే మనం వేసిన తర్వాత విడిపోకుండా ఉండడానికి స్ట్రాంగ్ అనేది ఇంకొక క్రోసా అనేది మనం ఇలా వేసినప్పుడు థ్రెడ్ అనేది ఇలా లూజ్ చేసుకుంటూ మనం క్రోసా అనేది స్టార్ట్ చేసేసుకుంటూ వెళ్ళాలి. చూడండి నిడిల్కి నేను ఇలా చుట్టుకొని ఇలా అనేది ఒక సింగిల్ క్రోసా అనేది వేసుకున్నాను. ఇది ముడి అండి. మనం శారీ బార్డర్కి ముడి అనేది ఇలా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు సింగిల్ మనము నాట్ అనేది వేసేసినాం కదా, తర్వాత ఇది ఇట్లా సూదికి 1 time ఇలా తీసుకొని మనం ఒక గొలుసు కుట్టు అనేది వేయాలండి. ఇది మీరు బాగా ప్రాక్టీస్ అనేది చేయాలి. చూడండి 1 2 ఇలా చూడండి. ఇప్పుడు నేనైతే 2 chains వేసేసిన తర్వాత దీనికి సూదికి ఇలా వెక్కించుకొని దాని పక్కనే ఉన్న దానికి మనం ఇలా వేయాలి. ఇలా అనేది దారం అనేది తీయాలి. తీసిన తర్వాత సింగిల్ క్రోషా ఫస్ట్ అనేది సింగిల్ వేయాలండి, సింగిల్గా తీసుకోవాలి. తర్వాత డబల్ క్రోషా, తర్వాత క్రోషా. మనం హ్యాండ్ని ఎలా అయితే బ్యాలెన్స్ చేస్తామో అలా అనేది బ్యాలెన్స్ చేసుకుంటూనే రావాలండి. ఇది చూడండి మీకు ఇక్కడ అనేది నాట్ అనేది వస్తుంది. మళ్ళీ సూదికి ఇలా చుట్టుకొని మళ్ళీ దాని పక్కనే మళ్ళీ ఒక క్లాత్కి అనేది మనం ఇలా వేసుకొని ఇలా ఫస్ట్ ఒకసారి సూదిలోకి రానిచ్చుకొని మళ్ళీ కొంచెం తీసి మళ్ళీ ఒకదానికి, తర్వాత ఇది డబుల్ క్రోషా వర్క్ అండి. మనం డబుల్ నట్ అంటాము. ఇలాగా మనం ఒక 5 times అనేది వేసుకోవాలి. పైన ఒక సూది వేసుకొని దాని పక్కనే, ఇది ఫాల్స్ కదండి అందుకని అలా అనిపిస్తుంది, శారీకి అయితే బాగా కనిపిస్తుందండి. ఇవనేది చాలా సార్లు వేసాను. చూడండి ఇది మనం ఎంతున్న చేతితోనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. కొంచెం లూజ్ వదిలినా ఇదిగా వస్తుందండి, టైట్గా ఇగ్గకూడదు, లూజ్గా ఎదుగు మిడిల్ అనేది వేసుకోవాలి. చూడండి 1 మనం అనేది కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 times అనేది నేను అనేది వేస్తాను. ఇంకొక 1 time అనేది వేద్దాము. సూదికి పైనుంచి తీసుకొని మళ్ళీ కింద నుంచి థ్రెడ్ తీసుకొని 1 time, తర్వాత 2 time, తర్వాత లాస్ట్
2 చూడండి. మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి అనేది నేను ఒక పూస అనేది ఎక్కిస్తాను. ఇలా పూస అనేది ఇలా తీసుకోవాలి. ఇలా అనేది మనం ఎక్కించుకొని దీనికి అనేది మనము ముడి అనేది వేసేయాలి. ఇలా ముడి అనేది వేసేసి ఇదైతే ఎక్కడి వరకు వస్తుందో ఇక్కడ అనేది ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ అనేది మనము సూత్తో అనేది ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా సూత్ అనేది ముందు మనము పూసని వేసుకున్న తర్వాత సింగిల్ క్రోషా వేసుకొని మళ్ళీ సేమ్ ఫస్ట్ 1, తర్వాత సెకండ్ 1, తర్వాత థర్డ్ 1. మనం టైట్గా ఇక్కున్నామంటే అండి సూది మనం తీసుకోవడానికి కష్టమైతే కాబట్టి కొద్ది వదులుగా వేసుకోవాలి. చూడండి ఇలా అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాము. మళ్ళీ సూది అనేది ఇలా తీసుకొని మళ్ళీ అనేది వేసుకోవాలి. మళ్ళీ సింగిల్ ఎంతున్నా మనం చేతితో ఉన్న థ్రెడ్ని మనం తిప్పుతూ ఉంటేనే అండి వర్క్ అనేది నీట్గా మనం హ్యాండ్ వర్క్ అనేది నీట్గా చేయొచ్చు. అంతా మనం ఈ దారం చుట్టుకున్నాం కదా, ఈ దారంతోనే మనం అంతా నీట్గా అనేది వేసుకోవాలి. ఈ చేత్తోనే మనం అడ్జస్ట్ అనేది చేసుకుంటూ ఉండాలండి. మనం ఎన్ని టైమ్స్ అనేది వేసుకున్నామో మనం అనేది ఎంచుకోవాలి. ఇక్కడ మనం 5 టైమ్స్ వేసాం కదా, ఇది కూడా ఇప్పుడు 2 టైమ్స్ అయిపోయింది. ఫస్ట్ టైం, తర్వాత 4 టైమ్స్ అయిపోయింది. చూడండి ఇప్పుడు 5 టైమ్స్ అనేది అయిపోయింది. చూసుకోండి 1 2 3 4 5 టైమ్స్. ఇప్పుడు మనం అనేది ఒక పూస ఒక కుచ్చు కాబట్టి ఇప్పుడు మనము గొలుసు కుట్టు అనేది 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ 1 2 3 4 నేనైతే 4 టైం వేసుకున్నానండి. కానీ 4 టైం మళ్ళీ కొద్ది పెద్దగా అవుతుందని ఒకటి తీసేసి మళ్ళీ నేనైతే 3 వేసుకుంటున్నానండి. చూడండి 3 నుంచి మనం అక్కడ స్ట్రైట్గా ఎలా అయితే సూది వస్తుందో అలా స్ట్రైట్గా అనేది వేసుకోవాలండి. కుచ్చుకు మనకు కుచ్చు వేసుకోవడానికి తగ్గట్టు అలా వేసుకోవాలి. ఫస్ట్ 1, సెకండ్ 1, చూడండి మళ్ళీ అక్కడ పూస అయిపోయినాక మళ్ళీ ఒక దాంతో కంటిన్యూ చేసేసానండి. పూస తర్వాత కుచ్చు కదా, కుచ్చుకి ఇలా కంటిన్యూ చేసేస్తున్నాను. కంటిన్యూ చేసేసి మనం థ్రెడ్ అనేది ఫస్ట్ 1, సెకండ్ 1, లాస్ట్కి మనం థ్రెడ్ ఎక్కించుకొని అక్కడ అనేది మనకు ఒక కుట్టు లాగా ఫామ్ అయిపోతుందండి. అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్ స్టెప్ ఒకటి పూస వేసుకున్నాను నేను, ఒకటి కుచ్చుకు వదులుకున్నానండి. ఇంకా మిగతా అంటే సేమ్ టు సేమ్ అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి నేను ఎలా అనేది వేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. అలాగే మొత్తం 5 టైమ్స్ అనేది కూడా మనం శారీ మొత్తం కంటిన్యూ చేయాలండి. నేను జస్ట్ మీకు శాంపిల్కి చూపిస్తున్నానండి. కొందరు బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా కొద్దిగా సింపుల్ అయితే బాగా నేర్చుకోవచ్చండి.
వేయడం కూడా ఈ డిజైన్ అనేది చాలా ఈజీ అండి, బాగా అయిపోతుంది, తొందరగా వస్తుంది. ఏమంటే మనం వేసేదంతా చేతితో తిప్పుకునే దాన్ని బట్టి సూదిలోనే ఉంటుందని మనం కొద్దిగా టైట్ ఎగ్గుకున్నా కష్టమే, కొద్ది లూజ్ వదులుకున్నా రాదు. కాబట్టి రెండు ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళాలండి. నేనైతే ఇలాగే వేస్తాను, మరి కొందరు వేయచ్చు, ఎలా వేస్తాను నాకే తెలియదు. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. ఇంకా మీకు కొత్తగా కూడా నేను వేసి చూపిస్తాను. నేను నా కొత్త క్రియేటివ్ కూడా నేను ఇలాగే వేసుకుంటానండి. ఇది సింపుల్గా అండి, అంటే నేను దీనికి చార్జ్ వచ్చేసి 350 నుంచి 400 లోపల తీసుకుంటానండి దీనికి నేను అమౌంట్. ఇలాగ మొత్తం అనేది నేను వేసుకుంటూ వెళ్ళిపోతాను, మొత్తం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. శారీ మొత్తము చూపిస్తుంది హోలు మన కుచ్చుకి ఎంతైతే మనం లావు తీసుకున్నా దాన్ని బట్టి అనేది అలా 3 కానీ 4 కానీ వేసుకొని మిగతా అంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక పూస అనేది నేను వెక్కిస్తున్నాను. గోల్డ్ కలర్ పూసలని తీసుకున్నాం, మీ శారీ తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. జస్ట్ నేను మీకు చూపిస్తడానికి మాత్రమే ఈ వీడియో, అందుకే నేను ఫాల్ మీద వేసి చూపిస్తున్నాను. మీరు అడగొచ్చు శారీ మీద వేయొచ్చు కదా అని. మేడం ప్రజెంట్ ఇప్పుడు శారీలో ఏదో సింపుల్గా ఎవరుకి లేవండి. నేను జస్ట్ మీకు కొద్దిగా రాని వాళ్ళకి కొద్దిగా ట్రై చేసినట్టు ఉంటుందని ఇలా సింపుల్గా ఫాల్స్తో వేసి చూపిస్తున్నాను. చాలామంది కూడా అడుగుతున్నారు అని కామెంట్లు అడుగుతున్నారు, పర్సనల్గా కూడా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, మేడం మీరు క్రోసా వర్క్ వీడియోస్ పెట్టచ్చు కదండి, మాకు కొద్దిగా యూజ్ఫుల్ అవుతుంది అని. వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీశారండి. మీకు ఎవరికన్నా కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితేనే ఈ వీడియో తీస్తున్నానండి. మొత్తానికైతే ఇలా అండి, మొత్తము ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలండి. మొత్తం శారీ మొత్తము నేను చూపిస్తాను చూడండి. మొత్తము అంత వేలుతో తిప్పేదే అండి. ఆ వేలు కాడే మనం టైటు లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొద్ది లూజ్ వదులుకున్న లూజ్గా వస్తుంది థ్రెడ్, కొద్ది టైట్ ఇగ్గుకున్న సూది అనేది మనకి రన్ అవ్వదు, ఆ థ్రెడ్ అనేది సూదులు ఇరుక్కుంటుందండి. అందుకనేసి ఎంతున్నా మనం ఏళ్ళు చుట్టుకున్న దారంతోనే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తానికి అయితే మనం 5 టైమ్స్ అయితే వేసుకుంటే పైన అప్పుడు అల్లకం అనేది నీట్గానే ఫినిషింగ్ కనిపిస్తుందండి. ఇది ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ మీరు వేసుకుంటూ వచ్చినట్టే ఖచ్చితంగా అయితే వస్తుంది. ముందు మనం గొలుసు కుట్టు అనేది ఎంత ప్రాక్టీస్ చేసినామంటే ఇంకా మిగతాదంతా ఈజీ అండి. క్రోసా వర్క్ అని కొంతమంది చాలా కష్టం అనుకుంటారు, ఏం లేదండి, ఈజీ. క్రోసా వర్క్లో బేసిక్స్ ఒక్కటి నేర్చుకుంటే చాలంటే గొలుసు కుట్టు ఎలా వేయాలి, సింగిల్ క్రోసా ఎలా వేయాలి, డబుల్ క్రోసా ఎలా వేయాలి, త్రిబుల్ క్రోసా ఎలా వేయాలి, ఆ బేసిక్స్ అయితే మీరు నేర్చుకున్నారంటే ఈజీ అండి, చాలా ఈజీ. నేను కూడా ఫస్ట్లో చాలా అనుకుంటా అంటే ఎలా వేయాలో ఏమో చాలా కష్టం అనుకుని, ఆ బేసిక్స్ ఒక్కటి మీరు నేర్చుకున్నారంటే క్రోసా వర్క్ అంత ఈజీ ఏది లేదనుకొని మీరే అనుకుంటారు. అల్లడం ప్రాక్టీస్ అయిపోయింది అనుకోని టకటక అల్లేస్తామండి, టైం కూడా మనకి ఎక్కువ అనిపించదు, చాలా బాగా అయితే టకటకంగా. దీంట్లో కూడా మనం నూనెగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి చాలామంది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి క్రోసా వర్క్ కూడా. మిగతాదంతా ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మనం అనేది కుచ్చులు అనేది కట్టేసుకోవాలండి. చూడండి మొత్తం అనేది నేను ఇలా వేసుకుంటూ వెళ్తాను. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేం లేదండి, వీడియో అయితే మొత్తం ఇలాగే వచ్చేస్తుంది. మొత్తం ఇలాగే అల్లుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఎక్కువ అల్లనులేండి, జస్ట్ కొన్ని ఒక 3 కుచ్చులు 4 కుచ్చెస్ వరకే మీకు చూపిస్తున్నానండి. మిగతాదంతా సేమ్ అలాగే అల్లుకుంటా శారీ మొత్తం వెళ్ళిపోయి ఎండింగ్ మెయిన్ అండి. ఎండింగ్స్ ఎలా వేయాలి కూడా చూపిస్తాను, ఎందుకంటే స్టార్టింగ్ ఎలా వేయాలి, ముడి మనం ఎలా వేసుకోవాలి అనేది మాత్రమే చూపించాను. బట్ లాస్ట్లో ఎండింగ్ ఎలా వేసుకోవాలనేది కూడా చూపించాలండి, ఎందుకంటే మనం స్టార్టింగ్ ఎలా వేసామో ఎండింగ్ కూడా అలాగే ఏమి ఉండదండి, కొద్ది వేరు ఉంటుంది. కాబట్టి ముడి అనేది అక్కడ వేయమండి, మనం పైనే వదులుకుంటాము. కాబట్టి అది కూడా చూడండి. మీరు మళ్ళీ స్కిప్ చేసుకుంటూ మిస్ అయినారంటే ముడి లాస్ట్లో ఎలా వేయాలని కన్ఫ్యూజ్ అయిపోతాం మనము. కాబట్టి వీడియో మాత్రం ఫుల్గా చూడండి, ఎక్కడైతే ముందుకు కొట్టుకుంటే వెళ్ళొద్దండి. పూర్తిగా నేను చూస్తే మీకు క్రోసా వర్క్ అనేది నేను ఎలా అల్లుతున్నా అనేది మీకు కూడా ఐడియా ఉంటుందండి. అందుకని ఈ వీడియోలని తీస్తున్నా. క్రోసా వర్క్ వీడియోలు కూడా చేస్తా అండి, కొద్దిగా టైం నాకు అనేది అవ్వడం లేదు, ఎందుకంటే దీనికి వీడియో తీసుకోవడానికి ఖచ్చితంగా ఇద్దరు ఉండాలా, ఒకరి వల్ల అయితే కాదు. ఒకరు వీడియో తీస్తుంటే ఒకరు అల్లేకి వస్తుందండి. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అయితే
ఒకరి అది మిషన్ ఆడుతుంది కాబట్టి మనం వీడియో తీసుకొని అవుతుంది. బట్ క్రోసా వర్క్ అయితే అట్లా కాదండి, 2 హ్యాండ్స్ దీని మీదే పెట్టాలి కాబట్టి వీడియో తీసుకోవడం కష్టమవుతుంది. నిదానంగా అయినా కానీ మీకు క్రోసా వర్క్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ ఎలా వేసుకోవాలనే వీడియోలు కూడా అయితే కంపల్సరీగా పెడతానండి మేము. థ్యాంక్ యూ వాచింగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫుల్ వీడియో మాత్రం మిస్ అవ్వదండి. ఎండింగ్ ఎలా వేస్తానో అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ.